నమస్తే అండి అందరికీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్, అప్లై డేట్స్, ఏజ్, క్వాలిఫికేషను, శాలరీ. మనకి రైల్వేస్ నుండి అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషను రిక్రూట్మెంట్ అయితే ఇయర్కి 2025 గాను ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే 1 by 1 చూస్తే నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 32,438 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10th పాస్, లేదంటే ఐటీఐ, లేకుంటే ఈక్వలెంట్ ఆర్ ఎన్ఏసి. ఇవి అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్. ఎగ్జామ్ అయితే మనకి ఎలా కండక్ట్ చేస్తారు అని అంటే, గ్రూప్ డి ఎగ్జాము ఆన్లైన్ మోడే ఉంటుందండి. మన అప్లికేషన్ కూడా ఆన్లైనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి కేటగిరీ వైజ్ ఇచ్చారు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ, ఈబీసీ వీళ్ళకైతే 250 అండి. మనకి నేను చెప్పా కదా, కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది అప్లికేషన్ మోడ్ అనేది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? సో January 23rd, 2025 నుండి మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ అయితే 22 February 2025 దాకా అయితే ఉంటుందండి. ఇవి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ డీటెయిల్స్. ఇనిషియల్ పే ఎంత ఉందంటే 18,000 అయితే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి గాను నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అంటే అలవెన్సెస్ ఏవి కలపకుండా ఓన్లీ ఇనిషియల్ పే మాత్రం 18,000 అయితే మనకి నోటిఫికేషన్లో ఇచ్చారండి. సో అలవెన్సెస్ అన్నీ కలిపితే మనకి శాలరీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక, నేను ఆల్రెడీ ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటే, సో ఇది కనుక క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది కూడా మేల్కి డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. మనకి నెక్స్ట్ ఏమో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఈ 4 అనేది మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో ఈ 4 క్లియర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ జాబ్ వచ్చేసినట్టే. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక ఇక్కడ నేను నోట్ చేశాను, https www.rrbapply.government.in. మీరు గూగుల్లో rrbapply.government.in అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి, ఒకవేళ మీకు ఇందులో అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి. లేదనుకుంటే కనుక ఒకసారి కొత్తగా అకౌంట్ అయితే ఆధార్ యూస్ చేసి అకౌంట్ అయితే కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇంకా అక్కడ అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఇవేనండి మేమైతే బ్రీఫ్గా ఇందులో చెప్పాను. అండ్ నోటిఫికేషన్ కూడా నేనేం చేశానంటే మీకు వీడియో కూడా చేసి మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఇది ఒకసారి చూసి అది కూడా చూడండి, మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.